అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి 2014-19 చేసామండి. అప్పటి నుంచి ల్యాండ్ పుల్లింగ్కే రమ్మంటున్నాం. మేము ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్కే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ అన్నీ అయిపోయే స్థితిలో ఇంకా కూడా ముందుకు బాగుండా ఉంటే ఆ కట్టిని వేస్ట్ అయిపోద్ది. సీడాక్స్ రోడ్ అయిపోతుంది. బ్రిడ్జ్ వాళ్ళు నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఇచ్చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఏదైతే ఇంకా 2.75 ఎకరాలు రావాలి. ఆ 2.75 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ బాగుంటే అది కట్టి కూడా వేస్ట్ అవుతుంది. ఈరోజు కూడా రైతుల్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా మేము ల్యాండ్ పుల్లింగ్కి రండి అని. దాని మీద కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడతారు. 30 ఏళ్ళైనా అమరావతి కాదంట. వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూమ్లు అంటే తెలుస్తుంది. లోపల తిరిగితే తెలుస్తుంది. ట్రంక్ రోడ్లు ఏమాత్రం వచ్చినాయి 360 కిలోమీటర్లు, లేఅవుట్స్ 1500 కిలోమీటర్స్ ఏమాత్రం అయిపోయినాయి, బిల్డింగ్లు అధికార బిల్డింగ్ లోపల పోయి చూడాలా. ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్సీ అరొచ్చి చూస్తే కదా. చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్ ఏంది అసలు. అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్నది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకు పోతుంటే ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడ నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏంది అసలు ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇది ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కాటాలి, దీన్ని చూడటానికి అనేక మంది రావాలి, ఇది ఒక టూరిజం ఏరియా కావాలి, దీనివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ రావాలి, ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల ఆర్థిక స్థితి పెరగాలి. ఏ విధంగా అయితే హైదరాబాదుని డెవలప్ చేస్తే తెలంగాణకు వచ్చే ఆదాయంలో మెజారిటీ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు. అదేవిధంగా రేపు ఇక్కడ వచ్చే ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు 28 జిల్లాలకు పంచుతాం. ఒక లాంగ్ విజన్తో మా నాయకుడు చేస్తున్నాడు. ఆ విజన్ లేని నాయకుడు గత ముఖ్యమంత్రి. విజన్ ఉండాలండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక విజన్ ఉండాలి. విజన్ లేకుండా కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు, అయ్యే వదిలేశారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు అమృత్ 1 కావచ్చు, అమృత్ 2 కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలా అసలు ఆ ప్రాజెక్టే వదిలేసిన వాళ్ళు. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు.